తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అని తెలియజేయుటకు నేనెంతో సంతోషిస్తున్నాను. దేశం మొత్తం కూడా ఈ యొక్క పర్వదినాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక మన జీవితాల్లో ఎంతో వెలుగును తీసుకొచ్చింది. మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క 33.5 సంవత్సరాల జీవితంలో అనేక కార్యాలు చేసి ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు తన రక్తాన్ని ఇచ్చి ప్రాణత్యాగం చేశారు. ఆయన త్యాగానికి గుర్తుగా మనం బాప్తిసం పొందుదాం. నేడు మన ఇంటికి రక్షణ తెచ్చుకుందాం. మనం బాప్తిసం తీసుకుందాం. మన కుటుంబ సభ్యుల్ని బాప్తిసం తీసుకునేలా ప్రోత్సహిద్దాం. రక్షణ పొందితే మనలో ప్రేమ, కరుణ, జాలి, దయ అనేవి ఉంటాయి. దేవుడి యొక్క ఆత్మ ఫలాల్లో మొదటిది ప్రేమ. ప్రేమ ద్వారా ఐక్యత, ఐక్యత ద్వారా సఖ్యత, సఖ్యత ద్వారా సమాధానం. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమని తన క్రియల్లో 33.5 సంవత్సరాల్లో చూపించారు. మనుషులమైన మనము మారాలని తన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. ఈనాడు సజీవుల లెక్కల్లో ఉండి ప్రతిదినం మనం చూస్తున్నాము అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్లనే మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇలాంటివి తీసేయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలె నమ్మువాడికి సమస్తం సాధ్యమని తన లేఖనం ద్వారా మనతో మాట్లాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనాన్ని విశ్వసించండి. విశ్వాసం ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వల్లనే కలుగునని తన లేఖనం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం మన కోసం, మన కుటుంబం కోసం బాప్తిసం తీసుకొని మన కుటుంబానికి రక్షణ తీసుకొద్దాం.